నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు, శని వక్రగతి జరగబోతోంది. 4 నెలలు సార్, 4.5 నెలలు దాదాపుగా. మనకి 29 జూన్ నుంచి 15 నవంబర్ వరకు ఉంటుందండి. అంటే ఏమీ లేదు, ఇది ఈ వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మనకి సర్క్యులేషన్ లో వెనక మకర రాశి కుంభకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి. దానివల్ల ప్రతి లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నము, లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి. ఇందులో పాజిటివ్ ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇది వక్రగతి వల్ల పర్టికులర్ గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు. సో 29 జూన్ నుంచి 13 జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు. సో 29, 13 వరకు, అంటే దాదాపు ఒక 15 రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది. అంటే ఎట్లాంటివి సార్? విపత్తులు అట్లాంటివి? విపత్తులు అదేనండి. ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పేరుకు వర్షాకాలంగానే ఎండలు బాగా వస్తూ ఉంటాయి. ఒక పక్క బాగా ఎండ వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతం వర్షం పడుతూ ఉంటుంది. అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది, శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా. అయితే దీనివల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, మనకి ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు, దాదాపుగా 2006లో వచ్చింది జపాన్లో. ఇప్పుడు కాదు, 2004లో వస్తే 2006లో దాన్ని డిటెక్ట్ చేశారు. 2006 నుంచి ఉన్నటువంటిది, అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకి వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు. కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, దేశాల వారిగా కానివ్వండి, మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి, అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది మనకి క్రోధినామ సంవత్సరం. కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు. ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి. వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు. అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా, అందుకని. అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లోలకు సంబంధించిన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు, వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ, కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల. అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా సార్? డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది. ఎందుకంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది. కానీ అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? రైట్ సార్. అయితే మరి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఉండబోతుంది ఈ 4.5 నెలలు కూడా, అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి వివరంగా అన్ని రాశుల వాళ్ళకి చెప్తారా సార్? చెప్తాను. ఆఖరిలో ఈ అర్ధాష్టమ, అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుందో కూడా చెప్తాను, ఎండింగ్ లో చెప్తాను. తప్పకుండా సార్. మరి కన్యా రాశి వారికి ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు సార్ శని భగవానుడు? శని భగవానుడు కన్యా లగ్నము ఆరు కన్యా రాశి వారికి ఇక్కడ ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్ ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ గ్రోత్ మీద ఇక్కడ మంచి ప్రభావం చూపిస్తాడండి. ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా పెరుగుతుంది. 6లో ఉండేసిన ఎప్పుడైనా వక్రిస్తే కన్యా లగ్నం వారికి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటంటే, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వరకు ఆ యొక్క జాబ్స్ లభించడము. కాకపోతే మన కన్యా లగ్నంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో కొంచెం ఒక వైరాగ్య ధోరణి ఉంటుంది చూసారా, ఆ వైరాగ్య ధోరణి కూడా కొంతవరకు తగ్గిస్తాడు శని వెనక్కి వచ్చినప్పుడు. కాకపోతే కొంత పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ఇవి కూడా ఉంటాయి, ఉండవని కాదు. కాకపోతే ఈ శని వక్రగతి వల్ల ముఖ్యంగా అప్పులు తీరడం, రుణ రోగ శత్రు సంబంధించిన విమోచన జరుగుతుంది. ఎందుకంటే 6th house లో ఉన్నవాడు 5కి వచ్చాడుగా, దానివల్ల అప్పులు కొంచెం తీరుస్తాడు. గతంలో 6th లో ఉన్నప్పుడు కొన్ని అప్పులు ఇప్పిస్తాడు, వక్రించినప్పుడు తీర్పిస్తాడు. అదొకటి. ఉద్యోగంలో మంచి మార్పులు రావడము, ఉద్యోగం పరంగా అభివృద్ధి కలగడము, కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం, ఇటువంటివి ఇస్తాడు. కాకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మాత్రం తెలియని ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు శని అక్కడ ఉన్నప్పుడు. ఎందుకంటే న్యాచురల్ 6th house నుంచి 5th house లోకి వచ్చాడు, ఆలోచన స్థానంలోకి. అందుకని వీళ్ళకి ఏంటంటే కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి ఒకటి.
ఏదైనా మధ్యవర్తిత్వం అనేటువంటిది అసలు ఉండకూడదు. వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. పార్ట్నర్షిప్స్లో ఇప్పుడు ఎవరైనా పార్ట్నర్షిప్కి వచ్చారు, లోకల్ కాకుండా విదేశాల్లో ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్కి వస్తే అది పనికి వస్తుంది మళ్ళీ. కాకపోతే కొంచెం ఏదైనా కానీ ఈ శని వక్రగతి అంటే సప్తమంలోకి వెళ్ళవలసిన వాడు వెనక్కి వస్తున్నాడు కదా, అంటే నేచర్ ఏం చెప్తుందంటే వీళ్ళకి నువ్వు పార్ట్నర్షిప్స్ ని వెనక్కి తీసుకోవడం మంచిది అనే విషయాన్ని చెప్తుంది అనమాట. ప్రతి ప్లానెట్ కూడా అదొక పాయింట్ అని చెప్తూ ఉంటుంది, మనం దాన్ని అర్థం చేసుకోగలగాలి. మరి పంచమ స్థానం అంటే ప్రేమ అని కూడా చెప్తారు. ప్రేమ విషయాల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? గతంలో ఎవరితోనైనా జీవిత భాగస్వామి అంటే ఎవరినైనా వివాహం చేసుకున్న వాళ్ళతో గొడవ అయినటువంటి ఆ గొడవ తగ్గుతుంది అంతే కదా. 6,000 వెనక్కి వస్తుంది కదా, సేమ్ ప్లేస్ కి వచ్చేస్తుంది. ప్రేమ వ్యవహారం ఏదైతే మళ్ళీ సేమ్ ప్లేస్ కి వచ్చింది. విడిపోయారు అనుకున్నారు కదంటే మళ్ళీ కలిసిపోయామని చెప్తుంటారు. అలాంటివి ఉంటాయి. ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? ఆరోగ్యం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయని చెప్పుకోవచ్చు కొంతవరకు. కాకపోతే ఫ్యాటీ ఐటమ్స్ లాంటివి తినకూడదు. ఓవర్ ఫ్యాట్, ఓవర్ ఇది ఉంటుంది చేశారు, అట్లాంటివి తినకుండా ఉంటే సరే. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకుండా ఉంటే 100% బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు ఎంత గమ్మత్ అంటే ఈ 6వ స్థానం మనకి ఇంటెస్టైన్ లోపల, ఇది ఇక్కడ వక్రించాడు శని. అంటే వక్రించాడంటే సంథింగ్ నువ్వు తినేటువంటి ఫుడ్ ద్వారానే సంథింగ్ లోపల ఏదో జరగబోతుంది. సో చూసి తినాలి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి మనం తినే ఫుడ్ 2వ స్థానం 7వ స్థానంలో చూస్తాం. ఎటువంటి ఫుడ్ తింటాము అని వెస్టర్న్ కల్చర్ రిలేటెడ్ ఫుడ్స్ తినే ఛాన్సెస్ ఉంటాయి కన్యా లగ్నం వారికి, రాహు ఉన్నందుకు. క్లియర్ గా చెప్పేస్తాను. రైట్. సో అందుకని నో జంక్ దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకని సబ్జెక్ట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. దాన్ని మనం ఎంత అద్భుతంగా అర్థం చేసుకుంటున్నాం అనేదే మ్యాటర్. రైట్ సార్, ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి సార్ కన్యా రాశి వారు? వీళ్ళు వీలైనంత మటుకు కాలభైరవ అష్టకము అండ్ కాళికా అమ్మవారి స్తోత్రాలు అండ్ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది. ఇక కన్యా రాశి వారు కూడా కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటి సార్? కన్యా రాశి వారు కామన్ గా చేసుకోవాల్సిన రెమెడీ ప్లస్ అందరూ కూడా చేసుకోవాల్సిన రెమెడీ చెప్తాను. రైట్. మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే పలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం. అంటే ఎండ, వర్షం ఇవన్నిట్లో ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. సహజంగానే ఇది క్రోధినామ సంవత్సరం, కొంచెం గొడవలకి ఎక్కువ దారితీస్తుంది. కాబట్టి ఈ 2 గ్రహాలకి పర్టికులర్గా అంటే కుజ శని గ్రహాలకి దీపారాధన చేయాలి. ఇప్పుడు ఎనర్జీ కంట్రోల్ అవుతుంది. అలాగే బెల్లము, క్యారెట్స్ ఈ 2 పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి. బెల్లం ఒకటి, క్యారెట్స్ ఒకటి. మంగళవారం, శనివారం తినిపిస్తూ ఉండాలి. వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము. ఓం హరిమర్కట మర్కటాయ నమః అందరూ చేసుకోవచ్చు. లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. ఎందుకంటే శని వక్రించాడు కదా, అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి. లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. దీంతో పాటు ఓం శ్రీమాత్రే నమః ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు, రకరకాల అవ్వచ్చు, డిఫరెంట్ ఇవి అవ్వచ్చు, కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవులకు క్యారెట్స్, బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకి, లేదా గూడాన్నము అంటారు. అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాన్ని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా కనుక. సో ఈ 4.5 months మీరు ఇందాకే చెప్పారు మేషరాశి వారికి మంచి కాలం అనే చెప్పారు. మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు, శని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు. రెమెడీస్ ని కూడా చేసుకున్నారు. డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ 4.5 months కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.